రాజీ నర్సరీపేట షాపింగ్ అయిపోయిందిగా. ఈరోజు చిన్న పని మీద నర్సరీపేట వెళ్ళామండి. వస్తూ సరుకులు డిమార్ట్ సరుకులు తీసుకురావడం, అలానే కోళ్ళకి ఇవన్నీ తర్వాత పిల్లల కోసం స్నాక్స్ అని చెప్పేసి ఇవన్నీ తీసుకురావడం జరిగిపోయింది. తర్వాత వస్తూ మళ్ళీ ఒక 6 కేజీలు పుచ్చకాయ తీసుకొచ్చాము. కేజీ 30 రూపాయల కాడికి 6 కేజీలు 6 మూల 18 180 రూపాయలు అయితే మాకు కేవలం 160 రూపాయలకి ఇచ్చాడు. అంటే ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ పుచ్చకాయ బద్ద ఒకటి తిన్నవాడ. ఓకే ఇంకేం రాజే చాకా తీసుకురాపో. మరి సరుకులు ఎట్లా లోన్ పెట్టాలి, పెట్టి తీసుకురావచ్చుగా. అబ్బా షార్ట్ కట్ తెలుసా నీకు? సరుకులు అండి ఇది మొత్తం కలిపి ఒక 2000 అయినాయి అన్నీ. చాకు ఎక్కడ పెట్టావు? ఓకేనండి. చాకు మీద కూర్చోలేదు రాజీ, మరీ దారుణం చెబుతావు. తెచ్చింది నేనైతే వేసేసిన తీసుకొచ్చింది నేను. చాకు నేను ఎట్ట కూర్చుంటా? కూర్చుంటే నాకు దే కదా అలా సినిమాలు. ఓనమ్మ నువ్వు మరీ యాక్షన్ చేసిద్ది తినే తీసుకొస్తే. మామూలు యాక్షన్ కాదు. ఆపు ఆపు పుచ్చకాయ కొద్దాం. స్కూల్కి పోయి ఇస్తారు ఇప్పుడే. ఏం చెప్పారు స్కూల్ పేరు తీసుకుని కొడుకోమన్నారా? ఈయన పుచ్చకాయ పోతున్నారు. ఏయ్ తప్పురా, పుచ్చకాయ కొత్త ఉన్నానా? తొక్క తింటే ఎందుకు కూర్చున్నాడు చూడండి. పుచ్చకాయ కొత్తాలయా, పుచ్చకాయ అంటాం కూడా రాదు. షబ్బా ఇది మామూలు కదరా స్వామి. కానీ మా ఇప్పుడు ఎందుకు నీ కోదిరి పిల్లగా శుభ్రంగా నీళ్ళు పోసిన తర్వాత వేసుకోవచ్చు పిల్ల. సువాసన పక్కే వద్దు, మంచి అమ్మాయి కాదు. ఓకేనండి. రాజ్కుమార్కి శాలరీ పడ్డాయి. ఆ శాలరీతో ఈరోజు చిన్న షాపింగ్ చేసిందన్నమాట. ఇంట్లో సరుకులు అలాంటివి. అసలు రాజ్కుమార్కి శాలరీ ఎంత పడుతున్నాయి, అసలుకి వేలల్లో పడుతున్నాయి, లక్షల్లో పడుతున్నాయి. అసలు రాజ్కుమార్ ఏంది ఈ చిన్న ఛానల్ అయినా కూడా రూపాయి 10 రూపాయలు సంపేస్తుంది పలేగా. తర్వాత వచ్చేసి కొంతమంది పైసా దిక్కుదానం కూడా లేదు, లేని పని బాట లేదు, ఏం పని బాట లేకుండా ఈ ఒక వీడియోస్ తీసుకుంటున్నారు, మీకు ఏం లాభం ఏంది కథ అంటున్నారు అండి. ఇంకా మా లైఫ్ స్టైల్లో రాజ్కుమార్ కుకింగ్స్ అయినప్పటికీ పిల్లల్ని చూస్తూ సరదాగా మా లైఫ్ స్టైల్ పిల్లలతో ఏదో కొంత గొప్ప వ్యూస్ రాబట్టి ఏదో ఖర్చులు మౌనంగా వస్తూ రాజ్కుమార్ ఇంట్లో అంటే ఏటికైనా కానీ సకలేకంగా ఒక సరుకుల వారీగానే నెలకి గడపాలంటే దగ్గరగా 5,000 అవుతాయి. తర్వాత బియ్యం గట్లు 15 రోజులకు ఒకసారి వేసుకున్నాం, 2 గట్లు 3 గట్లు అవుతుంది. దాని రఫ్ ఒక 3,000 8,000 అంటే ఒక 10,000 కుటుంబాన్ని నడుపుతుంది రాజ్కుమార్ వీడియోస్ పైన. ఇంకా పనికి వస్తే ఇంకా దగ్గరగా 30 రోజుల్లో 20 రోజులు అయినా కన్ఫర్మ్ చేసిద్ది. 25 ఎంత అది 25 500 కాడికి వేసుకున్నా 10 రోజులకి 5,000 అవుతుంది. 20 రోజులకి 10,000 వస్తాయి. 10,000 ప్లస్ ఈ యొక్క శాలరీ ఒక 10,000 20,000 సంపాదిస్తుంది నా భార్య. ప్రౌడ్గా పొగుడుతుంటే ఇంతే బాధ వస్తుంది. నేను వీడియో ఆపేస్తాను. వస్తూ పూలు తీసుకున్నామండి. మోర 15 రూపాయలు అయితే చెప్పాడు. 15 రూపాయలకి అంటే కాదమ్మా, ఇందులో పూలు పీగుతున్నాడు. రేపు మీ ఆవిడ పెట్టుకునిద్దే. సరే నీ శాలరీ గురించి చెప్పు, ఎంత పడుతుంది? చెప్తున్నావు నాకేం తెలియదండి. నా ఛానల్ ఎంత పడుతున్నాయో నాకు తెలియదు. అరే అక్కడ చేతులు పెట్టుకోక ముందు నేను పుచ్చకాయ కొత్త పట్టుకో పుచ్చకాయ కొట్టుకుని తలకు బాదుకొని ఇటు వీడియోది సాస్ వీడియో తీస్తావా? నువ్వు వద్దులేయా, తలకిందులు తీస్తావు, ఎందుకు మంచిది కాదు. సువాసన చక్కగా పిల్లకి వేసి నీళ్ళు పోసుకోకుండా పూలు పెట్టుకుంది అమ్మాయి. నేను మాత్రం ఏమన్నా బావా, పూలు పెట్టుకున్న తర్వాత జడేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకునేది శుభ్రంగా. ఇంకా మంచి పనేగా, ఎందుకంటే ఎక్కిరిస్తావు నాకు అర్థం కాదు. అరే చెప్పులు తీసుకురావడం జరిగింది మాట. ముగ్గురికి 3 జతలు 350 150 పెద్ద చెప్పులు చూపి, నీ చెప్పులు చూపి పైకి నిలబడు అట్ట కాదు. అలాగా పిల్లలు తెలియలే అండి.
పెద్దోడి చెప్పులు సూపర్. సుహాసిని చెప్పులు చూడండి. ఇగో సుహాస్ గారు ఎట్టుండే చూడండి, ఇంకా భీముల్లో ఉన్నాడు. పడుకో కానీ ఇలా ఆగట్లేదు. ముందు పుచ్చకాయకి వస్తా. ఓకేనండి, పుచ్చకాయ పెద్దాం చల్లగా. ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, పుచ్చకాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఒక బంతి జరిగినట్టుగా పుచ్చకాయలు తెగ బత్తేరే గారికి కోసుకోవడం అమ్ముకుంటున్నారు. అట్టా చిన్నపిల్లలు నీ మీద. అరే నీ చెప్పులు బాగానే ఉండేరా, ఏం శబ్దం వచ్చాయి కదా, పేకలు రావు. సరే అదే పక్కన పెట్టుకుందాం. సరే బాబా, సాయంత్రం నిన్న ఇంకోరికి వస్తా ఫస్ట్. ఇటు పక్క రా సుహాసిని, ఇట్లా నువ్వు అరండు. ఏం ముసలం ఆడుతుందేమా? ఎగబాడు కాకుండా కూర్చోండ్రా. పిల్లలతో మామూలు కథ కాదండి. కొయ్యటమే రావట్లే నీకేం. ఆపు కాసే మాకు మొక్క ప్లీజ్. అరే అబ్బాయి కోసేస్తా ఉంటారు. అబ్బాయి అరే అబ్బాయా, అరే నాయన పడుకో. వెరీ గుడ్. గుడ్ బై. అది తీయకుందా సప్పకుందా చేదుకుందా పుచ్చకాయ చెప్పండి. మంచుకుందా? నువ్వు సుహాసిని సూపర్ ఉందా? సుహాస్ నువ్వురా. వాడు చెప్పేవాడు కాదు, తినేవాడే. చెప్పు వాళ్ళు ముగ్గురు వాళ్ళు. మా చిన్నతనంలో మా అమ్మ సెంటర్కి వెళ్తారు ఇట్నే, అంటే వినకొండ కానీ నర్సరీపాడు కానీ వెళ్తే గుంటూరు కానీ బయలుదేరాను అనుకోండి, నువ్వు దగ్గరగా ఇటు పెట్టుకొని తనకు ఒక శబ్దం, నువ్వు నవ్వులు తినేదే వచ్చింది. అదురుపోతారు ఎవరు పక్కన తింటాను కానీ, దూరంగా ఉండేది. ఇంక తీసుకురాగానే మా నాన్న ఒక 7 కేజీలు 8 కేజీల పైన తీసుకొస్తారు పుచ్చకాయ. తీసుకురాగానే ఇంక నేను మా చెల్లెళ్ళు అలానే మా తమ్ముడు ముగ్గురు కూర్చుంటాం. ఇంకా ఎట్నే కోసిస్తారు మా డాడీ. కోసి తినంటారు అని చెప్పేసి చక్కగా తింటా ఉంటాం. సాయంత్రం మళ్ళీ మిగిలి ఫ్రిడ్జ్లో పెట్టింది మా అమ్మ. నేను నెలకొని పోయి అప్పుడులో కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి బా రీసెంట్లీగా. అప్పుడంటే నేను చిన్నపిల్లలు అప్పుడేమనుకున్నా. మరి ఆపు నీ వేసాలు. సరే శాలరీ ఎంత వచ్చింది, అసలు ఏం చేసాం ఈ రోజు, ఏందో మొత్తం చెప్పు కథ. శాలరీ ఎంత పడ్డాయి? శాలరీయా 9,000. 9,000 అంటే 9,500. మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పండి. తెలుగు కూడా అప్పుడప్పుడు రాదు కూడా రాదు. ఇవన్నీ రాజీ ఛానల్లో 9,500 పడ్డాయండి. అంటే ట్యాక్స్ ఇంక్లూడ్ కాదు, ట్యాక్స్ కట్ అయిపోయాయి అన్నమాట. రాజకుమారి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కడుతుంది. రాజకుమారి ఇక్కడ 9,500 పడ్డాయి నాకు. ఎంత? 9,500. ఆహా చూసారండి, రాజు కనిపెట్టింది. రాజకుమారికి ఇంగ్లీష్ వచ్చు కానీ ఏందో రానట్టుగా. ఇందుకు అట్లా చేస్తా. అరే క్లాస్ కొట్టండి, మమ్మీకి శాలరీ పడ్డాయి. క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి మీ సపోర్ట్ చేసినందుకు. నాకు కాదు, సబ్స్క్రైబర్స్ చెప్పాలి. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా నాకంటూ ఒక 10,000 లోపు సంపాదించుకున్నాను అంటే మీ సపోర్ట్ వల్లే. నమస్కారం చెప్పండి. నమస్కారం అండి, మా అమ్మకి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా పక్కన పెట్టి పుస్తకం ముందు అడు చూపి. దండాలయ్యా దండాలయ్యా మహారాజైను ఉండాలయ్యా. సుహాస్ గారు చెప్పలు పడుతుండ్రు, కొట్టండి సుహాస్ చెప్పలు కొట్టమా. ఇది కూడా పడుతుండ్రు చెప్పట్లు. సర్లే మరి అంట. ఏం సాయంత్రం కూర? ఏం చేయను, పుచ్చకాయ కూర. వచ్చేటప్పుడు బిర్యానీ తింటివి, మరి చికెన్ బిర్యానీ ఫ్రై రెడీగా ఉంది. అది అన్నయ్యకి ఇచ్చిరా. అది వేరే తీసుకొచ్చారండి, మనకు కాదు, ఇచ్చి రావాలి.
మీకోసం మమ్మీ బెండకాయ ఫ్రై చేసిద్ది. ఆ బెండకాయ తింటే బాగా తెలివి పెరిగిద్ది. బెండకాయ ముక్కలు చేసుకొని నైట్ నీళ్ళలో నానబెట్టుకుని ఉదయాన్నే తాగితే మంచిది అంటున్నారు. మంచిదో కాదో కాంపిటీషన్ చెప్పండి. ఎవరు చెప్పింది ఇది? వీడియో చూసాను నేను. సరే సరే తాగు. సబ్జాలు ఉంటాయి కదా, సబ్జాలు నానబెట్టు. సాయంత్రం పిల్లలకి అందరం తాగుదాం. సరే సరే. సబ్జాలో కూడా పెరిగేసుకుని తినొచ్చు, అలాంటి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలుపుకొని తినొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, ఇంకా చాలా మంచిది. తర్వాత వచ్చేసి కటోరా ఒకటి ఉండిద్ది. అంటే మనం జ్యూస్ ప్యాంట్లు కాడ సోడాలు తాగే కాడ కటోర వేస్తా ఉంటారు. ఆ కటోర ఈసారి ఒక ఇయర్ అంటే ఏదో తీసుకొచ్చి నీళ్ళలో నానబెట్టుకుని తిందాం.